రామాయణ సినిమా వల్ల బన్నీ నటిస్తున్న 8822 సంబంధించి ఒక ఈవెంట్కి దెబ్బ పడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ప్రజెంట్ ఇండియాని వెళ్తున్న వాళ్ళలో ప్రభాస్, యష్, అల్లు వీళ్ళందరూ కూడా ఉన్నారనుకోండి. సో ఏంటంటే ఆయన 2027 ఏంటంటే 2027లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయంటే అసలు అరాచకమైన సినిమాలు రాబోతున్నాయి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి. మార్చి నుంచి మొదలవుతుంది ఊచిపోతా. మార్చి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. మార్చిలో మనకు స్పిరిట్తో మొదలవుతుంది. తర్వాత ఏప్రిల్లో వారణాసి సినిమా ఉంది. ఆ మధ్యలో మేలో కానీ జూన్లో కానీ మనకు 8822 కానీ లేకపోతే డ్రాగన్ కానీ ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆగస్ట్ని ఫౌజీ టార్గెట్ చేస్తుంది. ఫౌజీ ఈ ఇయర్ అంటున్నా కానీ ఈ ఇయర్ మ్యాక్సిమం వచ్చే అవకాశం లేదు. సో ఫౌజీ వస్తుంది. దాంతోపాటు ఎండింగ్లో మళ్ళీ బన్నీదే 8823 కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఏంటంటే 2026 చాలా ఇంపార్టెంట్ ఇయర్. అండ్ 2027లో ఏ సినిమాలు అయితే రాబోతున్నాయో ఆ సినిమాలన్నీ కూడా చాలా ఇంపార్టెంటే. సో సినిమాలకు సంబంధించి ఈవెంట్లు కూడా చాలా గ్రాండ్గానే జరుగుతున్నాయి. మనం రీసెంట్గానే చూస్తే ఏదైతే వారణాసి సినిమా వస్తుందో వారణాసికి సంబంధించి గ్లోబ్ టోటర్ ఈవెంట్ అనేది ఆర్ఎఫ్సీలో చాలా అంటే చాలా గ్రాండ్గా జరగడం జరిగింది. ఆ తర్వాత అంత గ్రాండ్గా జరుగుతున్న ఈవెంట్ ఏంటి అంటే యాక్చువల్లీ 8822 ఈవెంట్ జరగాలి. అయితే ఏమైందంటే కొద్ది రోజుల క్రితం డిసెంబర్, నవంబర్ ఆ టైంలో అనుకుంటా బన్నీ 8822 కోసం ఏదైతే వర్కౌట్ చేస్తున్నాడో నో షుగర్ నో సోడా అని చెప్పి తన వాల్పేపర్, తన ఫోన్ వాల్పేపర్ మీద ఒక ఫోటోని అయితే పెట్టుకోవడం జరిగింది. ఆ ఫోటోలో ఒక డేట్ ఉంది, మార్చి 27, 2026 అని చెప్పి ఒక డేట్ అయితే ఉంది. అంటే ఏ రోజు అయితే శ్రీరామనవమి ఉందో ఆ రోజు ఆ వాల్పేపర్ మీద స్పెషల్గా మెన్షన్ చేసుకోవడం జరిగింది అల్లు అర్జున్. అంటే కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే ఆ రోజు ఒకటి 8822కి సంబంధించి ఈవెంట్ అన్నా అయిపోవాలి. ఎందుకంటే నో షుగర్ నో సోడా అని చెప్పి పెట్టడం జరిగింది కాబట్టి ఆ రోజు నుంచి వర్కౌట్ ఏదైతే ఉంటుందో ఆ సినిమాకి సంబంధించి ఏదైతే ఆయన వెయిట్ని లూజ్ కావడం జరిగిందో ఆ రోజు ఎండ్ కార్డ్ అన్నా పడాలి, అంటే షూటింగ్కి ఎండ్ కార్డ్ అన్నా పడాలి. బట్ ఏంటంటే 8822 షూట్ నుంచి ఇప్పటివరకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే షూట్ కొంచెం డిలే అవుతూనే వస్తుంది కాబట్టి మార్చ్ 27న షూటింగ్ అనేది ఫినిష్ అయ్యే అవకాశం లేదు. అయితే మార్చ్ 27 రోజు ఏదన్నా వీళ్ళు ఈవెంట్ పెట్టే అవకాశం ఉందా, మరి ఈవెంట్ పెట్టబోతున్నారా? మనకు ఏ విధంగా వారణాసికి సంబంధించిన ఈవెంట్ జరిగిందో అదేవిధంగా 8820కి సంబంధించిన ఈవెంట్ కూడా వీళ్ళు ఖచ్చితంగా 110% పెడతారు. ఎందుకంటే వారణాసి సినిమా ఏ విధంగా ప్యాన్ వరల్డ్ స్కేల్ పైన రూపొందుతుందో అదేవిధంగా మనకు 8822 అట్లీ బన్నీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ వరల్డ్ని అయితే వీళ్ళు క్రియేట్ చేయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ని కూడా ఖచ్చితంగా పెడతారు. ఎందుకంటే ఈ సినిమా బడ్జెట్ కూడా ఆల్మోస్ట్ 1000 కోట్ల వరకు వస్తుంది. సినిమా ప్రొడక్షన్ సంస్థ వచ్చేసి కళానిధి మారన్, సన్ పిక్చర్స్. సో ఖచ్చితంగా 100% వీళ్ళు కూడా ఒక ఈవెంట్ని పెడతారు. అయితే బన్నీ ఏదైతే డేట్ మెన్షన్ చేసి జరిగిందో ఆయన ఫోన్ వాల్పేపర్ మీద, ఆ వాల్పేపర్ని బట్టి ఆ రోజు వాళ్ళు ఏదైతే ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్ అనేది మార్చ్ 27నే ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. 2026 మంచి రోజు, శ్రీరామనవమి కాబట్టి ఆ రోజు ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ప్రజెంట్ ఏదైతే రామాయణ సినిమా వస్తుంది కాబట్టి రామాయణ సినిమాకి మన రామాయణ ఆధారంగా గ్లోబల్ వైజ్గా సినిమా వస్తుంది కాబట్టి ఆ సినిమాకి సంబంధించిన ఈవెంట్ని పార్ట్ 1కి సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఈవెంట్ని వీళ్ళు మార్చ్ 27న ఏ విధంగా వారణాసి సంబంధించిన ఈవెంట్ పెట్టడం జరిగిందో అదేవిధంగా ముంబైలో ఒక గ్రాండ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేయడం జరిగింది. సో దానికి చాలామంది బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, ప్రతి ఇండస్ట్రీ నుంచి సీనియర్ సెలబ్రిటీలు రావడం జరుగుతుంది. సో ఏంటంటే యాక్చువల్గా 8822 మరి ఈవెంట్ ఏం పెడదాం అనుకుందా తెలీదు. మరి ఖచ్చితంగా ఈవెంట్ ప్లాన్ చేసే అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే మంచి రోజు కాబట్టి. కాకపోతే ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే రామాయణ ఆల్రెడీ ఆ రోజు చాలా గ్రాండ్గా ఈవెంట్ జరుగుతుంది కాబట్టి నాకు తెలిసి ఒకవేళ బన్నీ ఆ రోజు ఈవెంట్ పెట్టాలనుకుంటే క్యాన్సిల్ చేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ముందే చెప్తున్నాను, ఆ డేట్ ఆయన వాల్పేపర్ ఏదైతే సెట్ చేయడం జరిగిందో బన్నీ అదే వాల్పేపర్ని, అంటే ఎగ్జాక్ట్లీ వాల్పేపర్ కాదు కానీ మృణాల్ ఠాకూర్ గారు అయితే ఒక డేట్ని మెన్షన్ చేయడం జరిగింది. ఆమె జిమ్లో వర్కౌట్ చేసుకుంటూ ఏంటంటే ఆమె కూడా మార్చ్ 2026 అని పెట్టడం జరిగింది. అంటే 2026లో మ్యాక్సిమం 8822కి సంబంధించి షూటింగ్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే సేమ్ వర్కౌట్లో ఉండి మృణాల్ ఠాకూర్ కూడా అదే పెట్టడం జరిగింది అండ్ బన్నీ కూడా అదే పెట్టడం జరిగింది కాబట్టి నాకు తెలిసి ఆ రోజు షూట్ అయిపోయే అవకాశం ఉంది. సో మార్చ్ 27న ఎలాంటి ఈవెంట్ అయితే పెట్టే అవకాశం లేదు. ఒకవేళ పెట్టాలనుకున్నా కానీ ఆల్రెడీ ఆ రోజు పాన్ వరల్డ్ స్కేల్ పైన ఇంకో రామాయణ సినిమా భారీ బడ్జెట్తో రూపొందుతుంది కాబట్టి ఒకవేళ అలా పెట్టాలనుకున్నా కానీ రామాయణ మేకర్స్ ఇంకా బన్నీ 8822 మేకర్స్ ఇద్దరు మాట్లాడుకొని మ్యాక్సిమం ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ మ్యాక్సిమం నాకు తెలిసి రామాయణకి సంబంధించి ఈవెంట్ ఆ రోజు జరిగే అవకాశం ఉంది. బన్నీకి సంబంధించి ఒక ఈవెంట్ వాళ్ళు ప్లాన్ చేస్తుంటే ఆ ఈవెంట్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది. మరి ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది? ఎందుకంటే ఈ పాన్ వరల్డ్ పైన స్కేల్ అయితే ఏవైతే సినిమాలు వస్తున్నాయో పాన్ వరల్డ్ స్కేల్ పైన అసలు ఆ థీమ్ ఏంటి అనేది మనకు తెలియాలి. ఇప్పుడు వారణాసి వరల్డ్ అనేది
మనకు ఈవెంట్లో మనకు ఒక వరల్డ్ని చూపించారు కాబట్టి మనకి ఇప్పుడు తెలుస్తుంది. మరి AA22 కూడా మనం చూస్తున్నట్టుగా అనౌన్స్మెంట్ వీడియోలో కానీ చాలా డిఫరెంట్గా ఒక హాలీవుడ్ సంబంధించిన వైబ్ని అయితే వాళ్ళు క్రియేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అది కూడా ఒక ఈవెంట్ పెట్టి ఆ వరల్డ్ని మనం ఆ వరల్డ్ని మనకు చూపించగలిగితే మనకు కూడా ఒక ఐడియా వస్తుంది ఇది ఎలాంటి ప్యాటర్న్కి సంబంధించిన సినిమా అని చెప్పి. మరి ఇప్పుడు ఆ రోజు రామాయణకు సంబంధించిన ఈవెంట్ ఉంది కాబట్టి మరి ఈవెంట్ని క్యాన్సిల్ చేస్తారా అంటే ఈవెంట్ ఒకవేళ ఉన్నా లేకపోయినా AA20కి సంబంధించిన ఈవెంట్ అనేది ఇంకో రోజుకి జరిగే అవకాశం ఉంది. అది ఎప్పుడు అంటే బన్నీ బర్త్డే రోజు. అవును, అల్లు అర్జున్ బర్త్డే రోజు మన ఏప్రిల్ 8వ తారీఖున నాకు తెలిసి ఖచ్చితంగా ఈవెంట్ ప్లాన్ చేసే అవకాశం ఉంది. అంత ఫాస్ట్గా నాకు తెలిసి టీజర్ని రిలీజ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే కొన్ని రూమర్స్ ప్రకారం టీజర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. కానీ నాకు తెలిసి అంత ఫాస్ట్గా టీజర్ రిలీజ్ చేసే అవకాశం లేదు. ఎగ్జాక్ట్లీ 1 year ముందు ఏ విధంగా వారణాసికి సంబంధించి ఈవెంట్ పెట్టడం జరిగిందో అదే ఈవెంట్ని బన్నీ బర్త్డే రోజు పెట్టే అవకాశం ఉంది. ఆ రోజు ఈవెంట్ని పెట్టి ఎవరైతే ఆ స్టార్ కాస్ట్ ఉంటారో స్టార్ కాస్ట్ అనే రోజు వచ్చి ఏ విధంగా మనకు వారణాసి సంబంధించిన ఈవెంట్లో వాళ్ళను చూపించడం జరిగిందో అదే విధంగా వీళ్ళని కూడా చూపించి వాళ్ళ క్యారెక్టర్లను కానీ వరల్డ్ని కానీ అది ఏ విధంగా బిల్డ్ చేస్తున్నారో దాన్ని మొత్తం మనకు చూపించే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా అదొక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే బన్నీ బర్త్డే రోజు వస్తుంది, ఫ్యాన్స్కి కూడా ఒక ట్రీట్ కావాలి. చాలా రోజులైంది పుష్ప 2 వచ్చిన తర్వాత ఫ్యాన్స్కి ఎలాంటి ట్రీట్ లేదు. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి రీసెంట్గానే ఆయన మల్లు అర్జున్ ఎక్కడ పిలుచుకుంటారో తెలుసు కదా, కేరళలో పుష్ప 2కి బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా ఆయనకు రావడం జరిగింది. అర్జున్ ఫ్యాన్స్ అందరికీ నిజంగా ఒక మంచి గుడ్ న్యూస్. సో ఆ గుడ్ న్యూస్తో పాటు ఏదైతే ఏప్రిల్ 8వ తారీఖున మన బన్నీ బర్త్డే రాబోతుందో బన్నీ బర్త్డే రోజు ఒకవేళ ఆ ఈవెంట్ కానీ ఉండగలిగితే ఆ రోజు డబల్ ధమాకా అవుతుంది. ఎందుకంటే బన్నీ బర్త్డే ఆల్రెడీ ఫ్యాన్స్ అందరికీ స్పెషల్గా ఉంటుంది. దాంతోపాటు మన అల్లు అర్జున్ AA22కి సంబంధించి ఏదైతే ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్ కానీ బన్నీ బర్త్డే రోజే చేయగలిగితే ఎగ్జాక్ట్లీ సినిమా రిలీజ్ డేట్ అనేది మనకి ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు. కాకపోతే 2027లో ఏప్రిల్ తర్వాత మే జూన్ ఆ తర్వాత ఆ డేట్లో ఎప్పుడు ఫిక్స్ చేస్తారో తెలియదు. ఎందుకంటే ఆ 2027 కూడా బన్నీ ఫ్యాన్స్కి స్పెషల్. ఎందుకంటే అప్పుడు 2 సినిమాలు రాబోతున్నాయి, AA22 AA23 రెండు కూడా అదే ఇయర్లో తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారు. సో ఏంటంటే బన్నీ ఫ్యాన్స్కి డబల్ ధమాకా అవుతుంది. దాంతోపాటు ఈవెంట్ జరిగి ఈ ఈవెంట్కి గ్లోబల్ వైజ్గా తీసుకెళ్ళడానికి వాళ్ళు ఎలాంటి ప్యాటర్న్తో ముందుకెళ్తున్నారు, స్టార్ క్యాస్ట్ ఎవరెవరు ఉన్నారు అదంతా కానీ బన్నీ ఫ్యాన్స్కి ముందే వచ్చేస్తే ఆ గుడ్ న్యూస్ అనేది ముందే వచ్చేస్తే సంవత్సరం ముందు నుంచే ఇప్పుడు వారణాసికి సంబంధించిన ట్రెండ్ ఏ విధంగా కొనసాగుతుందో ఇంటర్నేషనల్ వైజ్గా ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో అదేవిధంగా AA22కి సంబంధించి కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గురించి చర్చ కొనసాగుతుంది. ఒక్కసారి ఆ వరల్డ్ అనేది ఏ విధంగా ఉంటుందో మనకు తెలియాలి. హాలీవుడ్కి సంబంధించి చాలామంది క్రియేటర్స్ కానీ ఈ సినిమాకి పనిచేయడం జరుగుతుంది. ఈ వరల్డ్ ఏ విధంగా ఉంటుందని ఒక్కసారి ఫ్యాన్స్కి కానీ చూపించగలిగితే ఫ్యాన్స్ అందరూ కూడా ఫిదా అవుతారు. అక్కడ నుంచి సినిమాకి సంబంధించిన హైప్ అనేది ఇంకా పెరుగుతుంది. ప్రజెంట్ ఎంత హైప్ ఉందో హైప్ కంటే ఇంకా డబుల్ పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా బన్నీ బర్త్డే రోజు మ్యాక్సిమం టీజర్ వచ్చే అవకాశం లేదు, గ్లిమ్స్ వచ్చే అవకాశం ఉంది, ఆయన వరల్డ్ని చూపించే అవకాశం ఉంది. నాకు తెలిసి మ్యాక్స్ 99 to 100% ఆ రోజు ఈవెంట్ ఆర్గనైజ్ చేసే అవకాశం ఉంది. ఒక గ్రాండ్ ఈవెంట్ ఏ విధంగా అయితే మనకు వారణాసి ఈవెంట్ ప్లాన్ చేయడం జరిగిందో అదేవిధంగా బన్నీ AA22కు కళానిధి మారన్ సన్ పిక్చర్స్ ఎక్కడ కూడా డబ్బులకు వెనకాడే సమస్య లేదు. కాబట్టి మరి ఏప్రిల్ 8 బన్నీ బర్త్డే రోజు ఈవెంట్ జరిగితే ఎలా ఉంటుంది అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫైనల్గా ఏదైనా మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్ట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.